అభి 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 నిన్ను ముక్కలు ముక్కలుగా నరికినా తప్పులేదే. హలో హలో కనిష్క, మాల్ రెడీ, డబ్బు రెడీయా? రేపటికల్లా అరేంజ్ అయిపోతాయి. కనిష్క, మంచి ఛాన్స్ మిస్ చేసుకోకు. రాజీవ్ రాజీవ్ చెప్పు కనిష్క. ఒక డీల్ వచ్చింది. రేపా డీల్ నువ్వే హ్యాండిల్ చేయాలి. రెడీగా ఉండు. మనీ అరేంజ్ అయ్యాక చెప్తాను. తీసుకువెళ్లి డీల్ ఫినిష్ చేయి. అలాగే కనిష్క, ఫినిష్ చేస్తాను. ఎవ్వరికీ అనుమానం రాకూడదు. చాలా జాగ్రత్తగా చేయాలి. ఆఫీస్లో అభి ఉంది, మర్చిపోకు. తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అభియా? అభి అని తేలిగ్గా తీసుకోకు బావా. కనిపించేంత మంచిది కాదు అభి. చాలా డేంజర్ మనిషి. అభిని అస్సలు తక్కువ అంచనా వెయ్యకు. పోయినసారి దొరికినట్టు దొరికావంటే నేను ఊరుకోను. అర్థమైందా? సరే కనిష్క, అభి మీద నీకు అంత అనుమానం ఉంటే ఒక పని చెయ్యి. ఏం చేయాలి? వర్క్ లోడ్ ఎక్కువ చెయ్యి. ఏదో ఒక పనిలో పూర్తిగా ముంచేసేయి. అప్పుడు అభి బిజీ అయిపోతుంది. మన పని ఏ అడ్డు లేకుండా జరిగిపోతుంది. ఏమంటావు? అలాగే చేస్తాను. అభి మైండ్ డైవర్ట్ చేస్తానులే. ఎందుకైనా మంచిది. నువ్వు మాత్రం అలర్ట్గా ఉండు. సరే కనిష్క. ఫైల్లో ఉన్న వాల్యూస్కి సిస్టంలో ఉన్న వాల్యూస్కి ఇంత తేడా ఎందుకుంది? పొరపాటున ఎంట్రీ చేసిన ఈ వాల్యూస్లో చిన్న చిన్న తేడాలు ఉంటాయి, కానీ ఇంత పెద్ద తేడాలు ఎందుకు వచ్చినట్టు? సార్, ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి? ఈ ఫైల్ ఒకసారి చూడండి. ఈ ఫైల్లో ఉన్న వాల్యూస్కి కంప్యూటర్లో ఉన్న వాల్యూస్కి ఎందుకు మ్యాచ్ అవ్వడం లేదు? నేను తర్వాత చూస్తానులేండి. తర్వాత చూడటానికి ఇది చిన్న విషయం కాదు సార్, చాలా పెద్ద విషయం. వాల్యూస్లో ఉన్న తేడాలు చిన్న చిన్న తేడాలు కాదు. కంపెనీని తలకిందులు చేసే నెంబర్లు. ఇంత పెద్ద తేడాలు ఎందుకు వచ్చినట్టు? చూడండి అభి గారు, ఇలాంటి విషయాలన్నీ మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. అయితే నేను చూసుకుంటాను, లేకపోతే కనిష్క మేడం చూసుకుంటారు. మధ్యలో ఇవన్నీ మీకెందుకు? మీ పని మీరు చూసుకోండి. నేను ప్రశ్నించేసరికి మీ మాట మారింది, మీ చూపులో తేడా వచ్చింది. కూల్గా ఉన్న మీలో కన్ఫ్యూజన్ మొదలైంది. అంటే నేను అడిగిన ప్రశ్నకి మీరు చెప్పాల్సిన సమాధానం చాలా పెద్దదే ఉందన్నమాట. ఫైల్లోనూ సిస్టంలోనూ ఉన్న తేడాలకి ఏదో బలమైన కారణమే ఉందన్నమాట. అలాంటిదేం లేదభి గారు. మీకేమైనా డౌట్స్ ఉంటే కనిష్క గారిని అడగండి. అంతేకాని పదే పదే నన్ను అడగడం వల్ల ఏంటి ప్రయోజనం? లేదు సార్, ఈ కంపెనీలో ఇల్లీగల్గా ఏదో జరుగుతోంది. అది పొరపాటున జరిగిందేమోనని ఇప్పటి వరకు అనుకున్నాను. కానీ మీ మాటల్లో తడబాటు చూశాక ఆ ఇల్లీగల్ పని పొరపాటున జరగలేదని, పని కట్టుకొని మరీ చేస్తున్నారని నాకిప్పుడు అర్థమవుతోంది. అదేంటో చెప్తారా లేదా? ఏంటభి గారు, నన్ను భయపెడుతున్నారా? మీరు భయపెట్టగానే భయపడే మనిషిని కాదు. మీకేం కావాలన్నా వెళ్ళి కనిష్క గారిని అడగండి. నన్ను నా పనిని డిస్టర్బ్ చేయకండి. వెళ్ళండి. ఇంత పెద్ద ఇల్లీగల్ పని వీళ్ళింత ధైర్యంగా ఎలా చేయగలుగుతున్నారు? హాయ్ అభి గారు. హాయ్ అభి గారు. హాయ్ రాజేష్ గారు, మీ సాలరీ ఎంత? 25,000 అభి గారు. శైలజ, నీ సాలరీ ఎంత? 30,000 అభి గారు. ఎందుకు అభి గారు? ఏం లేదు.